క్యారెక్టర్స్ కు సీక్వెల్స్ అంటే, అందులోనూ శంకర్ లాంటి అగ్రదర్శకుడు సీక్వెల్ తీస్తున్నాడు అంటే పాన్ ఇండియా ఆ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించింది. కానీ శంకర్ మరోసారి డిసప్పాయింట్ చేసేశాడు. కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే పీచే మూడ్ అనేశాడు. ఓ విధంగా కాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇండియన్ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కు చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ లో సగం క్యారెక్టర్స్ శంకర్ సినిమాల్లోనే ఉన్నాయి. ఒక జెంటిల్మెన్, ఒక భారతీయుడు, ఒక ఒకే ఒక్కడు, ఒక అపరిచితుడు, ఒక రోబో, ఇవన్నీ శంకర్ తీసిన వెండితెర అద్భుతాలు. అలాంటి అద్భుతాలకు సీక్వెల్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు శంకర్. 2018లో రోబోకు సీక్వెల్ గా 2.0 తెచ్చాడు. ఇప్పుడు 1996 బ్లాక్ బస్టర్ భారతీయుడికి సీక్వెల్ తీసుకొచ్చాడు శంకర్. అయితే 2 సార్లు సీక్వెల్స్ విషయంలో శంకర్ నిరాశపరిచాడు. రోబో సీక్వెల్ గా వచ్చిన 2.0 పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదని టాక్ వచ్చింది. భారతీయుడు సీక్వెల్ కోసం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, ఆ పైన బాలీవుడ్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేశాయి. ఎందుకంటే 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. రిలీజ్ అయిన ప్రతి ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్. అలాంటి పాన్ ఇండియా క్లాసిక్ మూవీకి సీక్వెల్ ను స్వయంగా శంకర్ డైరెక్ట్ చేసినా న్యాయం చెయ్యలేకపోయారని సినీ విమర్శకులు చెప్పుకొస్తుండడం సేనాపతి అభిమానులకు గట్టి షాక్ తగిలినట్లయింది.